వెరీ గుడ్. చెప్పమ్మా, నువ్వు మాట్లాడమ్మా. సార్ గారికి నమస్కారాలు. నా పేరు నాగమ్మ, మా భర్త పేరు వచ్చేసి లక్ష్మయ్య, మా మామ పేరు వచ్చేసి నాగయ్య, మా అత్త పేరు బాలమ్మ. నాకు 2 పిల్లోళ్ళు సార్. పిల్లోని పేరు వచ్చేసి శివకుమార్, పాప పేరు వచ్చి శిరీష. మేము రోళ్ళు చేస్తాం సార్, వడ్డవల్లం. ఏం చేస్తారమ్మా పిల్లలు? పిల్లలు స్కూల్కి పోతారు సార్. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి సార్ పిల్లోడు. 2. ఒక పాప వచ్చేసి 8 నెలలు పాప సార్. ఓకే అమ్మా, ఓకే. పిల్లోడు వచ్చేసి 10 సంవత్సరాలోడు, 4వ తరగతి చదువుతాడు సార్. ఓకే అమ్మా. మేము రోళ్ళు ఇబ్బందిగా ఉంది సార్, రోళ్ళు తయారు చేస్తామా. ఇప్పుడు గ్యాండ్రు మిక్సీ వచ్చిన దానివల్ల చాలా పడిపోయింది సార్. ఇంట్లోకి ఒక రూపాయి కూడా రాదు సార్. అందువల్ల మమ్మల్ని గుర్తిస్తారని వచ్చినాం సార్. డబ్బులు పడిందమ్మా? 15,000 పడింది సార్. తల్లికి వందనం పడింది సార్. ఓకే అమ్మా. మీ ఇంట్లో నువ్వు, మీ పిల్లలు, ఇంకెవరు ఉంటారమ్మా? అత్త మామ, 2 పిల్లోలు, నేను సార్ భర్త. అత్త మామ ఏం చేస్తారమ్మా? అత్త మామ కూడా రోళ్ళే చేస్తారు సార్. మా అత్త నేను వచ్చేసి రోళ్ళు రావు సార్. మా మామ మా భర్త మటుకు చేస్తారు సార్ రోళ్ళు. గ్యాస్ వస్తా ఉందమ్మా మీకు? గ్యాస్ పెట్టలేదు సార్, మేము గ్యాస్కి పెట్టలేదు సార్. పెట్టలేదా? పొయ్యి మీదనే చేస్తాం సార్ వంట. ఎందుకమ్మా గ్యాస్ ఇస్తున్నాం కదా? రేషన్ కార్డు వచ్చేసి ఈ మధ్య ఒక 4 సంవత్సరాల కిందనే వచ్చింది సార్. అంతకుముందు తీసుకోలేదా నువ్వు? తీసుకోలేదు సార్. ఇకమైనా పెట్టాలి సార్ గ్యాస్కి. ఇప్పుడు ఈ నెలలో పెట్టి గ్యాస్ ఇస్తారు నీకు? సరేలేదు సార్. నువ్వు గ్యాస్ స్టవ్ తీసుకోగలుగుతావా లేకుంటే ఆయనకి ఇవి చెప్తారు? వారికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. హలో, మైలవరం. హలో సార్, చెప్పమ్మా. మైలవరం మండలంలో దగ్గర పెట్టుకోమా, గట్టిగా దగ్గర పెట్టుకోమా, మాట్లాడండి. హలో, మైలవరం మండలంలో చిన్న వినతుల గ్రామంలో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి 30 సంవత్సరాల కింద హైదరాబాద్కి వెళ్ళాను సార్. హైదరాబాద్కి వెళ్ళి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసుకొని దగ్గర 15 కుటుంబాలను మా రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆర్థికంగా చేశాను. అక్కడ ఒక 3 పిల్లలను కంటిన్యూగా 8 సంవత్సరాలు చదివిస్తున్నాను సార్. ఇప్పుడు నాగరత్నం కావాల్సిన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను, విద్య, హెల్త్, వాళ్ళ భర్తకు ఆటో కావాలని అడిగారు. అవి కూడా నేను ఇప్పించేందుకు ఉన్నాను సార్. అలాగే ఇంకో 10 కుటుంబాలు కూడా నాకు ఎవరైనా అపాయింట్ చేస్తే నేను వాళ్ళకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తాను సార్. మీరందరూ కూడా సార్తో మేము మాట్లాడుకొని ఒకప్పుడు నేను ఒక విజన్ పెట్టుకొని పనిచేశాను సార్. మనోహర్ రెడ్డి గారు కానీ మీరు కానీ అందరూ పైకి వచ్చారు. మీరు నేను కలిసి మళ్ళీ ప్రజలకు మన ఏరియాలో చేయాలని నాకు ఒక సంకల్పంతో ముందుకు వచ్చాను సార్. తప్పకుండా కలెక్టర్ గారు టచ్ లో ఉంటారు. మీరు చేయండి. ఈ కుటుంబానికి మాత్రం గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి. అలాగే ఆదినాయుడు సారు, మన భూపేశ్ రెడ్డి గారు వీళ్ళు మాకు బాగా పురోగతులతో చెప్పారు సార్. అందువల్ల వచ్చాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మా, వెరీ నైస్. మీరేంటి మా చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడమా. నేను 1980 సంవత్సరం దగ్గర పెట్టుకోమా, దగ్గర పెట్టుకో. మహారాష్ట్ర స్టేట్ బాంబేలో నిలబడి ఉన్నాను సార్. నాది మైలవరం దన్నవాడ గ్రామం సార్ మాది. హలో, మా అన్నగారు నాకు సూచించిన ఆ మైక్ పెట్టుకోండి. అన్నగారు మా ఎమ్మెల్యే గారు సూచించినారు, మీరు బొంబాయి మన 30 తారీఖు నేను బాంబేకి వెళ్ళిపోతుంటే అన్నండి P4 కార్యక్రమం ఉన్నది గోవిందు, మీరు పోవాకండి అన్నారు సార్. వెంటనే సీఎం గారు వస్తున్నారు అంటే నేను క్యాన్సిల్ చేసుకొని వెంటనే నేను ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతానన్నా. మీరు ఏ మార్గదర్శనం ఇస్తే దానికి నేను ఒపీనియన్గా అన్ని కార్యక్రమం చేస్తాను. నేను కూడా చిన్న కుటుంబంలో పుట్టి మహారాష్ట్రకు సెటిల్ అయినాను సార్. చిన్న చిన్న వర్కులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను పెద్ద కాంట్రాక్టర్గా అక్కడ పనిచేస్తాను సార్. బాగా ఎమర్జ్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ గడ్డ మీద పుట్టారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది బాంబే, కొంతమంది విదేశాలకు వెళ్ళారు. బాగా రాణిస్తున్నారు. కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కడికి పోయినా మన గడ్డ, పుట్టిన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళా వచ్చారు. వారిని అభినందిస్తూ మీరంతా కూడా మార్గదర్శకులు కావాలి. బంగారు కుటుంబాల్ని అభివృద్ధి చేయాలి. మనతో సమానంగా పైకి తీసుకెళ్ళాలి. నమ్మకమే కదా? థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూశారు, ఒక పక్క బంగారు కుటుంబాలను చూశారు. ఒక పాప సంకల్పం దీవెన. ఆ అమ్మాయి సంకల్పం ఎస్ఐ కావాలి. తండ్రిని చూస్తే పెయింటర్, ఇబ్బందులు చాలా ఉన్నాయి. తల్లిని చూస్తే ఆవిడికి వినపడదు. అలాంటి సమస్యలుంటే
ఈ సంకల్పం నెరవేరుతుందా లేదా అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ముందుకొచ్చి తప్పకుండా సహకరించే బాధ్యత నాదని మార్గదర్శిగా ముందుకొచ్చారు. వారిని అభినందిస్తున్నా. ఇప్పుడు దీవెన బాధ్యత డెఫినెట్గా ఒక రోజున ఆవిడ ఎస్ఐ మళ్ళా నా దగ్గర పనిచేయాలని నేను కోరుకుంటున్న. సీఎం ఆఫీసులో పనిచేయాలి. అలాంటి సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆడబిడ్డను చూశారు. ఇద్దరు అత్తామామ ఉన్నారు, భర్త ఉన్నాడు, అనేక సమస్యలున్నాయి. గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రేషన్ కార్డు కూడా తీసుకోకుండా గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. ఇప్పుడే దత్తత తీసుకున్నారు. నేను అవన్నీ సెట్ చేస్తానని వారు హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఉండే మిత్రుడు గోవింద్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను కూడా చేస్తానని ముందుకొచ్చారు. ఇదొక స్ఫూర్తి, ఇదొక ఉద్యమం, ఇదొక పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే ఒక మానవత్వంతో చేసే పని. దీనికి వాళ్ళందరినీ అభినందిస్తూ రాబోయే రోజుల్లో నేను పెట్టుకున్నటువంటి ఈ యొక్క మార్గదర్శి బంగారు కుటుంబం P4 అనేది ప్రపంచానికి ఒక మార్గదర్శకం కావాలని, ఒక రోల్ మోడల్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దీన్ని అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.